దూతలు వార్తలిచ్చాయి, సమాధి సాక్ష్యమిచ్చింది. ఈ కొత్త బాసంగి గ్రామ ప్రజలందరికీ కూడా ఉదయకాలమందు శుభాభివందనాలు తెలియజేసుకున్నామండి. మేము వచ్చింది ఈ ఉదయకాలమందు మీకు ఒక గొప్ప సువార్తను తెలియజేయడానికి, ఒక శుభవార్తను తెలియజేయడానికి, యేసయ్య రక్షకుడు అనే విషయాన్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చి ఉన్నామండి. ఈ ఉదయకాల సమయం కూడా మీకు ఒక దేవుడి గురించి కొన్ని విషయాలను తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. సత్యదేవుడైన యేసుప్రభు వారిని గురించి తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. ఇదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి నిత్యరాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు మా అందరి కోసం కూడా యేసుప్రభు వారిని లోకంలోకి పంపించాడండి. యేసుప్రభు వారు వచ్చి ఇదిగో మీ నా పాపాల నిమిత్తం ఇదిగో ఆయన ప్రాణాన్ని సైతం పెట్టి, ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి మీ నా పాపాల నిమిత్తం ఆ శిలువ మీద మరణించి ఇదిగో ఈ రోజు మీకు నాకు ఒక విమోచన కలుగజేశాడండి. ఆయనే మనందరి నిమిత్తం బలిగా అయ్యాడు. ఎందు నిమిత్తం అనగా మీరు నేను కూడా చేసిన పాపాల నిమిత్తం, మనం చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. మనం శరీరేచ్ఛంతో చేసిన పాపాలకి ఆయన ఒళ్ళంతా గాయాలతో, ఆయన ఒళ్ళంతా దెబ్బలతో చీల్చివేయబడింది. మన తలంపులతో చేసిన పాపాలకు ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచబడింది. ఇదిగో ఎన్నో విధాలుగా ఆయన ఇక్కడ హింసింపబడి ప్రాణాన్ని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నందవడు, కలకాలం లోకమున ఉండే స్థిరుడవడు. మరణము రుచి చూడక బ్రతికే నందవడు, కలకాలం లోకమున ఉండే స్థిరుడవడు. చిన్న పెద్ద తేడాలేదు మరణానికి, చిన్న పెద్ద తేడాలేదు మరణానికి. కులమతాలు అద్దము కాదు శ్మశానానికి, కులమతాలు అద్దం కాదు శ్మశానానికి. నీ జీవితం విలువైనది, నరులారందని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి ముందు. అడగబడిన వారికే గొర్రె పిల్లవు. యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ, మీరు సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు వారు మాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున మీ మధ్యకి మేము రావటం జరిగింది. ఎందుకు ఆయన ఈ ఆజ్ఞను మాకు అనుగ్రహించారు, మీ వరకు మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు? నమ్ముకున్న మేము మాకు మేముగా ఉండిపోవచ్చు కదా, ఆగిపోవచ్చు కదా అని ఒకవేళ మీరు ఆలోచించుకోవచ్చు. కానీ మేము పొందుకున్న ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ నెమ్మది, ఈ రక్షణ మీరు కూడా పొందుకోవాలని మరి యేసుక్రీస్తు వారి ఆశ, ఆయన కోరిక, మా కోరిక కూడా. కాబట్టి ఉదయకాల సమయంలో దయచేసి మీరు కొద్ది నిమిషాలు మా మాటల మీద లక్ష్యం ఉంచాల్సిందిగా కోరుచున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు అని. ఎక్కడికి మార్గమై ఉన్నారు యేసు ప్రభువారు అంటే ఆయన పరలోకానికి మార్గమై ఉన్నారు. ఈ రోజు మనము ఈ ఉదయకాల సమయంలో మీ గ్రామానికి మేము వచ్చినప్పటి నుండి మీలో చాలా మందిలో దైవిక చింతన మాకు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మాకు కావాలి, మేము పుణ్యం సంపాదించాలి, మా పాపాలు పోగొట్టుకోవాలి, ఈ దినము మా దేవుని సహాయంతో మేము ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మీరందరూ దైవిక చింతనతో కనిపిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి మరి ఏ దేవుడైతే సత్యదేవుడో, ఏ దేవుడైతే నిజదేవుడో, ఏ దేవుడైతే పరలోకానికి మార్గమై ఉన్నారో మరి ఆ దేవుణ్ణి మీరు తెలుసుకొని మీ భక్తికి అర్థాన్ని కలిగి ఉండాలి. ప్రాణమిచ్చెను ఓరయ్యా, యేసయ్యను నమ్ముకొండమ్మా
ఏసయ్యను నమ్ముకొండయ్యా అయ్యలార అక్కలార అమ్మలార అన్నలార చెల్లెలార అక్కలార అమ్మలార అన్నలార చెల్లెలార ఏసయ్యను నమ్ముకొండమ్మా అమ్మలార ఏసయ్యను నమ్ముకొండయ్యా అయ్యలార ఏసయ్యను నమ్ముకొండమ్మా అమ్మలార ఏసయ్యను నమ్ముకొండయ్యా అయ్యలారా హల్లెలూయా. బాధపడుచున్నావా చేర్చుకునేవారు లేక చెమ్మగిల్లిపోయావా రోగవ్యాధ బాధలతో బాధపడుచున్నావా చేర్చుకునేవారు లేక చెమ్మ